నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఈ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, మంత్రిగా కాకండ గోవర్ధన్ రెడ్డి ఆగర్భ శత్రువులుగా మెలిగారు. ఒకరి మాట అంటే ఒకరు ఎగిరిపడేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఎప్పుడు మిత్రులు అయ్యారో అసలు అర్థమే కావట్లేదు. ఇతను సిగ్గు లేకుండా అతని కోవూరు కట్ట పిలుస్తున్నాడో, ఆ సిగ్గులో మాజీ మంత్రి ఎట్లా వస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. ఇటీవల కొడలూరు మండలంలో చిన్న విషయం అది. వాళ్ళకి రాజకీయ అనుభవం ఉన్న మంత్రిగా ఉంది. ఈయన 5 మాటలు 6 మాటలు ఎమ్మెల్యేగా పెట్టాడు. పంచాయతీల్లో, గ్రామ పంచాయతీల్లో అక్కడ ప్రజలు కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే, సర్పంచ్ మీద అవినీతి ఆరోపణలు ఫిర్యాదు చేస్తే కలెక్టర్ డిపోకి లెటర్ రాస్తాడు విచారణ చేయాలి. ఆ విచారణలో తప్పులు జరుగుంటే కలెక్టర్ వాళ్ళకి చెప్పుకోవాలి చేశారు. అది మా ఎమ్మెల్యేకి ఏం సంబంధం లేదు, లోకల్ లీడర్లకు ఏం సంబంధం లేదు. దాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఊరేగింపు చేసి లేనిపోని అవాకు చవాకులు పేరి ఈ 8 నెలల్లో అగ్రస్థానంలో ఉందంటే కోవూరు అవినీతిలో. ఛాలెంజ్ చేస్తున్నాం. 2019 నుంచి సర్వేపల్లిలో నువ్వేం చేసావు? 2019లో కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఏమేమి అవినీతి పనులు చేశాడో ఛార్జ్షీట్ రూపంలో ఇస్తాం. నువ్వు ఈ 8 నెలల్లో మేము చేసిన, మా ఎమ్మెల్యే చేసినది ఛార్జ్షీట్ పెట్టు. నీకు ఇష్టమైన గుడికి పోదాం. మేము చెప్పేది యథార్థాలు కాదా నువ్వు ప్రమాణకం చేయి. మా యథార్థాలు అయితే మా ఎమ్మెల్యే ప్రమాణకం చేస్తుంది. అంతేగాని మీరు చేసిన దోపిడీలు, మీరు చేసిన అరాచకాలు, కోవూరులో ఉరియతే కొడలూరు మండలంలో దీని అరాచకాలు ఉన్నాయా? ఈరోజు ఏదో ప్రశాంతంగా మీ ఆడపడుచుగా ఎమ్మెల్యే ఆదరించారు, గెలిచారు. మొన్నటి దాకా మీ పార్టీలో ఉంటే అక్క అక్క అంట తిరిగారు. ఈరోజు ఆమె ఏదో ప్రశాంతంగా రాజకీయం చేసుకుంటూ స్వచ్ఛందంగా చేస్తూ ఉంటే, కొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మీరు అవాకు చదువుతులు జరుగుతారా? ఈరోజు ఈ ప్రసన్న కుమార్ అంటే ఈయన పిలిచాడు, ఆయనకి సిగ్గు లేదు, ఈయనకి సిగ్గు లేదు. వీళ్ళు సిగ్గులేని రాజకీయాలు చేస్తా ఎమ్మెల్యే మీద పడితే ఎట్టంటారు? మీ స్థాయిని మర్చిపోయి బుచ్చిరెడ్డి వాళ్ళ నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారే. మీ యొక్క నైతికత ఎంతవరకు దిగజారిందో మీరే అర్థం చేసుకోవాల్సిందే కోరుతున్నాం. ఒక ఆయన ఇద్దరు మాట్లాడుతుంటే పార్టీలు మారని ఇంకొక ఆయనకు ముఖం చోట పట్టిపోయి ముఖం తుడుచుకుంటున్నారు. ఈ నాయకులు, మీ పక్కన ఉన్న నాయకులు. అది మీరు గమనించుకోండి. మీ పక్కనకు వచ్చిన వ్యక్తి ఏం చేశాడో ఆయన గురించి కూడా మీరు మాట్లాడినట్టే ఉంది, కానీ మమ్మల్ని గురించి మాట్లాడినట్లేదు. పార్టీలు మారటం, తప్పుడు వ్యవహారాలు చేయటం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతంలో లేదు. గ్రామ అభివృద్ధికి మీతోటి మేము సహకరిస్తామంటున్నారు. ఎమ్మెల్యే గారు స్వేచ్ఛగా, ఎమ్మెల్యే గారు మీతోటి మేము వస్తాం స్వేచ్ఛగా వస్తుంటే మేమేదో క్యాంపెయిన్లు పెట్టాం. ఎందుకు క్యాంపెయిన్లు? ఏం మునిగిపోతుందని క్యాంపెయిన్లు పెట్టాలి? ఏం అవినీతి ఉందని, ఇక్కడ ఏం పోకరించుకుని పోయారని అంతా తోచేసుకున్నారు మీరు. ఇక్కడ ఏముంది తినాలి? ఇంకెవరు తినాలి? తినేదానికి ఏం లేదు. మా ప్రశాంత్ రెడ్డి మేడం గారు మళ్ళీ కూడా చెప్తున్నారు, ఈ గ్రామ అభివృద్ధి కోసం ఎంతైనా సహకరిస్తాము. మరి ప్రజల్లో వాళ్ళకి అభిమానం, ఆదరణ పెరుగుతుంది. మరలా కూడా ప్రశాంత్ రెడ్డి గారే ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికవుతారు కూడా. ఇదందరూ కూడా దేనికి పనికిరావు. ఆ మాజీ మంత్రి అంటే తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి అనుభవించి, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే పదవి అనుభవించి 2009లో నిన్ను మా భుజ స్కంధాల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్ను గెలిపిస్తే కనీసం 1 సంవత్సరం అన్నా తెలుగుదేశం కార్యకర్తలకి అందుబాటులో లేకుండా 5-6 నెలల్లోనే పార్టీ మారిన చరిత్ర మీది. కోవూరు నియోజకవర్గంలో ఫ్లడ్ వచ్చి జొన్నవాడ దగ్గర, వెనగల దగ్గర ఎల్ల వచ్చి కోవూరు నియోజకవర్గంలో దరిదాపు కొన్ని గ్రామ పంచాయతీలో వారం రోజులు 10 రోజులు నీళ్లలో ఉంటే కనీసం ఈరోజు చెప్పినటువంటి మంత్రివర్యులు కానీ ఆనాటి ఉన్నటువంటి శాసనసభ్యులు నీళ్ల ప్యాకెట్లు కూడా భోజన వసతులు ఏర్పాటు చేయాల. ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ చేతనంత కాడికి ప్రజలకు అందుబాటులో ఉండింది. పెట్టదలుచుకుంటే ఎవరి నాయకత్వాలు కానీ చెప్తా ఉన్నాం, ఆలోచన చేయండి. గతంలో మీరు ఏ విధంగా ఈ మండలంలో చేశారు, అక్రమాలన్నీ మీరు చేశారు. ఒక ఇసుకనండి, ఒక గ్రావులనండి, ఒక చెప్పడానికి లాస్ట్కి అవినీతిలో రైతాంగం పండించినటువంటి ధాన్యాన్ని కూడా
మీరు ఆ రోజు మీ ఎమ్మెల్యేలు కావచ్చు, మీతో ఉన్న నాయకత్వాలు ముడుపుల కోసంగా ఆ రోజున్న అధికారులు ఇదిగో 10 ట్రక్ షీట్లు కొడితే 10 లక్షలు 20,000 30,000 దండుకున్న చరిత్ర మీది. వాటన్నిటి కూడా ఆధారాలు ఉన్నాయి. నిరూపించడానికైతే మేమైతే వాటికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇంకా అదేవిధంగా గడిచిన 5 సంవత్సరాలు ఒక్కసారి నా ప్రెస్ మీట్ పెట్టి ఎవరన్నా మీ సమస్యలు ఉంటే రాండి అని మీరు చెప్పగలిగారా? మీకు ఆ దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు వస్తే ఏదో ఒకటి ఎత్తుకురావాలా, ఏమిటి చేస్తారు ఇలా. ఇప్పుడు అట్లా మాకట్ట కాదు ఆ పరిస్థితి. ఈరోజు ఎవరైనా కూడా నిర్భయంగా చెప్తా ఉన్నాం, మీకు ఏ సమస్య కావాలా, న్యాయబద్ధమైన సమస్య రండి, పని చేసుకొని పోండి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్తాను, నేను చెప్పిన వాళ్ళల్లో కూడా మీకు కూడా న్యాయబద్ధమైన సమస్యలు ఉంటే రండి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి, పని చేపిస్తాం మేము. అమ్మ వాళ్ళు న్యాయబద్ధమైన పని చేస్తున్నారో పని చేయండి. కానీ మీరు అవాకులు చవాకులు పెడితే మీకు ప్రతి దానిలో కూడా సందర్భాన్ని బట్టి మీకు అన్ని వివరించి మీరు చేసిన అవినీతికి మెడలో పలకాలు వేసే పరిస్థితి తీసుకొస్తామని చెప్తా ఉన్నా.